హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు అలాగే మజ్జిగ చారు రెసిపీ చూద్దాం. రెండు ట్రెడిషనల్ రెసిపీస్, కొన్ని కాంబినేషన్స్ అయితే అలా హిట్ అయిపోతాయి కదా. చాలా బాగుంటుంది బచ్చల కూర పప్పు అలాగే మజ్జిగ చారు రెసిపీ అనేది. చాలా ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను కప్పున్నర వరకు ఇంట్లో చేసిన పప్పుని, మిల్లులో ఆడించుకున్న పప్పుని తీసుకున్నాను. పప్పు అనేది మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిచ్చాను. పప్పు అనేది నానితే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి, పప్పు అయితే నానిపోయింది. నేను ఇక్కడ కప్పున్నర పప్పు తీసుకున్నా కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేస్తున్నాను. ఏ ఆకుకూర అయినా సరే వాష్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కడిగేసుకుంటే వామ్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇదిగోండి, బచ్చల కూర యాడ్ చేసిన తర్వాత ఒక అరకప్పు వరకు పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా స్లైసెస్లా కట్ చేసిన టమాటో పావు కప్పు, అలాగే చిటికెడు పసుపు వేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇదిగోండి, ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు చాలా మెత్తగా ఉడికి ఇలా ఉంది. ఇప్పుడు ఇందాక మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం అనేది మీ ఆప్షనల్. 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసి పచ్చిమిర్చి చీలికలు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్, రాళ్ళ ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసి మళ్ళీ ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు బాగా పప్పు అనేది మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఇవి మొత్తం పప్పుకు పట్టాలి కాబట్టి ఇలా ఒకసారి వెనుపుకుంటూ ఉడికితే ఇలా ఆవిరి రావాలి. ఇలా తుకతుక ఉడికేటప్పుడు ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవరు అలాగే చింతపండు, ఉప్పు మొత్తం పప్పుకి మంచిగా పడతాయి ఇలా ఉడికేటప్పుడు. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసేసి ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పప్పులో. 5-6 ఎండుమిర్చి చిలుకలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ తరుగు, వెల్లుల్లి 5-6 రెమ్మల వరకు, కొంచెం కరివేపాకు వేసేసి బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పప్పు ఉంది కదా, అది ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంచులమ్మటి ఆయిల్ అనేది తేలుతుంది. అది కూడా మధ్యలో కనుక్కుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే ఫ్లేవర్స్ అన్ని పప్పులోకి దిగి మంచి టేస్టీగా ఉంటుంది. తినే టైం కల్లా చాలా బాగుంటుంది. ఇప్పుడు మజ్జిగ చారు రెసిపీ చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ తోటి చేసిన పెరుగుని ఒక పెద్ద కప్పు వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి విస్కర్ కానీ మజ్జిగ కవ్వం కానీ ఏదైనా సరే తీసుకొని ఇలా మంచిగా చిలుక్కోవాలి పెరుగుని. ఇలా పెరుగంతా చిలికినప్పుడు క్రీమీగా ఫామ్ అవ్వాలి, తొలకలేమీ లేకుండా. ఇలా ఫామ్ అయిన తర్వాత నాకు మరీ పలుచగా ఉంటే నచ్చదు, అందుకని చెప్పేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే మళ్ళీ ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి ఇలా పెరుగుని చిలుక్కుంటున్నాను. ఇదిగోండి, ఇలా క్రీమీగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని 2 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు తరిగిన అల్లం, అలాగే సన్నగా చీలికలుగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక కప్పు వరకు, పావు కప్పు వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే మనం ఇందాక ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా ఉంటేనే మజ్జిగ చారులోకి బాగుంటుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం, ఏదైతే మనకి ఎండు కారం ఉంటుందో అది కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని ఈ కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేడి మీద వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇవి మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక గంట పాటు అలా వదిలేసేయాలి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పట్టి పెరుగుకి చాలా బాగుంటుంది. మనం ఒక గంటకు తింటామనగా ఆ గంటకు ముందు ప్రిపేర్ చేసేసుకుంటే మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుంది. కొన్ని ఏరియాస్లో అయితే ఈ ఎండుమిర్చి ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ మజ్జిగలోకి మంచిగా స్క్వీజ్ చేసేసుకుంటారు. అప్పుడు ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఈ మజ్జిగ చారుకి.
ఇదిగోండి అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మజ్జిగ చారు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.